పిలుస్తూ ఉన్నాడు. ఏమండోయ్, నీ ఇంటికి ఆ సాక్ష్యము అవసరము. నిన్ను నీ పిల్లలు లెక్క చేయట్లేదు అంటే అర్థము నీలో సాక్ష్యము కనబట్టలేదు. నీవు యేసుక్రీస్తు ప్రభువుకి చెందిన వ్యక్తివిగా నీవు నీ బిడ్డలకి కనబట్టలేదు. కనబడి చూడు, వారి జీవితాలు ఎట్లా మారిపోతాయో. నీవు చెప్పకుండానే వారు మారిపోతారు. మార్చగలిగేది దేవుని కృప, నువ్వు కాదు, నేను కాదు. మార్చుద్ది. నీవు నేను ప్రయత్నించి సావబాది ఏమీ మేలు పొందలేము. నువ్వు మారి, అసలైన పాయింట్, నీవు మారి నీ బిడ్డల్ని మార్చుకో. వారి జీవితాలు నీకు ఆశీర్వాదకరముగా చేసుకో. కాబట్టి క్రైస్తవ జీవితంలో దేవుడు ఇంకొక మార్గము చూపిస్తున్నాడు. నీవు నడిచే మార్గము మార్చుకో. నీవు పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించడము ఆరంభించు. నీ కొరకు పరలోక వాకిళ్ళు తెరవబడతాయి. తల్ల వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాము. ప్రభు మన జీవితాన్ని పరిశీలిస్తూ ఉన్నాడు. ఎంతకాలము ఆయనను ఏడ్పింతురు అనే మాట వాయబడింది పాటలో. ఇంకా ఎంతకాలము నేను గొప్ప, నేను మంచి, నేను 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 అనే మెట్లో సాగుతావు. వాక్యము సూటిగా నీతో మాట్లాడింది ఈ దినాన. నీ జీవిత విధానము ఎట్లా సాగుతుందో, నీ అంతరంగములో నీ యోచనలన్నీ ఈ దినాన ప్రభు నీకు చెప్పాడు. నేను మంచి అనుకుంటున్నావు, వాళ్ళకన్నా వీళ్ళకన్నా కాదండి. ఒకే ఒక నిలకడ, నీతి యొక్క నిలకడ యేసుక్రీస్తు ప్రభు. ఆ మార్గంలోనే ఆయన వలె ఆయన నిన్ను చేయటానికి ఇష్టపడుతున్నాడు. నీవు ఆయన ద్వారా చేయించుకోవడానికి ఇష్టపడుతున్నావా? ఆయన ఒక్కడే మనందరి కొరకు శాంతికరమై ఉన్నాడు. మనందరి కొరకు, లోకంలో ఉన్న వారందరి కొరకు ఆయనే శాంతికరమైన కార్యము చేశాడు, విమోచించాడు, విడిపించాడు. ఈ దినాన అంగీకరించి ఆ మూర్ఖుడు మారిపోయినట్లుగా నీవు నీ మనసు మార్చుకొని ఈ యేసయ్యని ప్రేమించడం మొదలు పెడితే, దేవుని కృపను సంపాదించుకోగలిగితే నీతి అనే వస్త్రాలు ఆయన నీకు ధరింపజేస్తాడు. ఒక దినాన పెండ్లి విందు యజమాని విందుకు వచ్చిన వారిని చుట్టానికి వస్తే ఆ యజమానుడి దృష్టిలోనే పడ్డాడట ఒక వ్యక్తి. సహోదరుడా, పెండ్లి వస్త్రములు లేకుండా ఇక్కడికి ఎలాగొచ్చావు అని అడుగుతున్నాడు. అంటే అర్థం ఏంటి? నేను ఇచ్చానే నీకు నీతి వస్త్రాలు, నా నీతిని ధరించకుండా నా రాజ్యంలో నీవు రాగలను అనుకుంటున్నావా? లేదు. ఆల్ డోర్స్ ఆర్ క్లోజ్డ్. నీవు నీ స్వప్రయత్నము ద్వారా ఏ మార్గంలో దేవుని రాజ్యంలో ప్రవేశించలేవు. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాలేడు. ప్రార్థన చేసుకుందాము. అత్యంత కృప కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, రెండవ వర్తమానాన్ని కూడా ఇవ్వడానికి నాకు సహాయం చేశావు, నీకు వందనములు. ఆత్మ సంబంధమైన సత్యములు ఆత్మలో గ్రహించగలిగినట్లుగా మా అందరి మీదకి నీ ఆత్మను పంపించండి ప్రభా. మర్చిపోయే వారముగా ఎవరిని ఉండనివ్వదు నాయన. మళ్ళీ మళ్ళీ తలంచుకుంటూ మళ్ళీ నీవు చేసిన బలియాగాన్ని అంగీకరించిన మెట్టులో నీకు రావాల్సిన మహిమ, ఘనత, ప్రభావాలు మా జీవితంలో నీకు మాత్రమే అర్పించుచు నీ సాక్షులముగా జీవించినట్లు సహాయం చేయండి. మీ ఆత్మ నడిపింపును సంపాదించుకునే ఆ కృపను పొందినట్లుగా సహాయం చేయండి. నీ స్వరము వినే ఆ మెట్టుని అలవర్చుకోగలిగినట్లుగా ఆత్మలో మమ్మల్ని సిద్ధపరచండి ప్రభా. ఆత్మలో మమ్మల్ని బలపరచండి ప్రభా. ఆత్మలో మమ్మల్ని నడిపించండి ప్రభా. నీ సాక్షులముగా మమ్మల్ని నిలబెట్టి మా వలన మా తోటివారు, మా మిత్రులు, మా బంధువులు నీ వైపు ఆకర్షింపబడినట్లుగా ఈ లోకములో ఈ జీవితాన్ని మీరు వాడుకోమని యేసు పరిశుద్ధ నామమున మీకు